డీటెయిల్స్లోకి వెళ్తే అంతరిక్షంలో మరో అద్భుతం జరుగుతూ ఉంది. మీరిప్పుడు ఆకాశంలో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడవచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ సూర్యగ్రహణం పాక్షికంగానే కనిపించనుంది. తెల్లవారుజామున 4:49 మొదలైన సూర్యగ్రహణం ఉదయం 10:05 వరకు కొనసాగుతుంది. ముందుగా ఇండోనేషియాలో కనిపించే ఈ సూర్యగ్రహణం ఉత్తర పసిఫిక్ సముద్రంలో అంతమవుతుంది. ఇండోనేషియా, పపువా గినియా, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో గ్రహణం సంపూర్ణంగా కనిపిస్తుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తెలిపింది. మలేషియా, ఫిలిప్పీన్స్ తదితర ప్రాంతాల్లో సగానికన్నా ఎక్కువగా గ్రహణం కనిపిస్తోంది. కంబోడియా, మయన్మార్, వియత్నాం, థాయిలాండ్, ఆస్ట్రేలియా, చైనా, జపాన్ దేశాల్లో సగానికన్నా తక్కువగా ఈ గ్రహణం కనిపిస్తోంది. మన దేశంలో పాక్షికంగానే అయినా చాలా ప్రాంతాల్లో ఇది కనిపిస్తోంది. తెల్లవారుతూ ఉండగా అరుణవర్ణంలో కనిపించే సూర్యుడు గ్రహణం కారణంగా మసకబారిపోనున్నాడు. గ్రహణం ముగియగానే దేదీప్యమానంగా వెలిగిపోనున్నాడు. Semua boleh boleh tu. Tak tujuan dah mulai kami boleh. Boleh buat kata boleh kalau mau tu bukan masalah mau buat anak tu boleh sebut dulu aku. Hah? Ekdom tu lah. భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు రావడంతో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈసారి వచ్చిన సంపూర్ణ సూర్యగ్రహణం తెలుగు రాష్ట్రాల్లో పాక్షికంగానే కనిపిస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. హైదరాబాద్లో ఉదయం 6:29 గ్రహణం ఏర్పడి 6:47 వీడుతుంది. ఓ పక్క గ్రహణం సమయంలో ఎలాంటి పనులు చేయకూడదని పండితులు అంటూ ఉంటే, గ్రహణాల పేరుతో అనేక మూఢనమ్మకాలు రాజ్యం వెళ్తున్నాయని, వాటిని నమ్మాల్సిన పని లేదని హేతువాదులు అంటూ ఉన్నారు. సంపూర్ణ సూర్యగ్రహణాన్ని శాస్త్రీయ దృక్పథంతో చూడాలని అంటున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. Jadi malas plastik tu kan. Itu ni kan plastik tu. Ini musuh tu. Sudah jauh tu ni. Itu teh selamat film ni lepas film ni. Okey dah. Lepas film sama. Mana dekah sana itu. అంతరిక్షంలో మరో అద్భుతం జరుగుతూ ఉంది. మీరిప్పుడు ఆకాశంలో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడవచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ సూర్యగ్రహణం పాక్షికంగానే కనిపించనుంది. తెల్లవారుజామున 4:49 మొదలైన సూర్యగ్రహణం ఉదయం 10:05 వరకు కొనసాగుతుంది. ముందుగా ఇండోనేషియాలో కనిపించే ఈ సూర్యగ్రహణం ఉత్తర పసిఫిక్ సముద్రంలో అంతమవుతుంది. ఇండోనేషియా, పపువా గినియా,
పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో ఈ గ్రహణం సంపూర్ణంగా కనిపిస్తుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తెలిపింది. ఇక మలేషియా, ఫిలిప్పీన్స్ తదితర ప్రాంతాల్లో సగానికన్నా ఎక్కువగా గ్రహణం కనిపిస్తోంది. కంబోడియా, మయన్మార్, వియత్నాం, థాయిలాండ్, ఆస్ట్రేలియా, చైనా, జపాన్ దేశాల్లో సగానికన్నా తక్కువగా ఈ గ్రహణం కనిపిస్తోంది. మన దేశంలో పాక్షికంగానే అయినా చాలా ప్రాంతాల్లో ఇది కనిపిస్తోంది. తెల్లవారుతూ ఉండగానే అరుణవర్ణంలో కనిపించే సూర్యుడు గ్రహణం కారణంగా మసక పారిపోనున్నాడు. గ్రహణం ముగియగానే దేదీప్యమానంగా వెలిగిపోనున్నాడు. భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు రావడంతో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈసారి వచ్చిన సంపూర్ణ సూర్యగ్రహణం తెలుగు రాష్ట్రాల్లో పాక్షికంగానే కనిపిస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో ఈ సూర్యగ్రహణం ఏర్పడుతోంది. హైదరాబాద్లో ఉదయం 6:29 గ్రహణం ఏర్పడి 6:47 వీడుతుంది. ఓ పక్క గ్రహణం సమయంలో ఎలాంటి పనులు చేయకూడదని పండితులు అంటూ ఉంటే, గ్రహణాల పేరుతో అనేక మూఢనమ్మకాలు రాజ్యమేలుతూ ఉన్నాయని, వాటిని నమ్మాల్సిన పనిలేదని హేతువాదులు అంటూ ఉన్నారు. సంపూర్ణ సూర్యగ్రహణాన్ని శాస్త్రీయ దృక్పథంతో చూడాలని అంటూ ఉన్నారు. కొన్ని జాగ్రత్తల్ని తీసుకుని సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు.